అవమానాలకు అప్పగిస్తే అప్పగించని, నలుగురు నవ్వితే నవ్వని, తిడితే తిట్టని, కొడితే కొట్టని, ఈరోజు తిట్టులు తిన్నా, కొట్టినా, దెబ్బలు తిన్నా, అవమానపరచబడిన ఒకరోజు నేను నిన్ను నిలబెడతాను, ఇవన్నీ నీకు అనుభవ పాఠాలు అవుతాయి, నీ తలనెత్తుతానని వాగ్దానం చేశాడుగా. నువ్వెందుకు చావాలి? కానీ కొంతమందికి ఆగిందా? మారదేక, ఎందుకు వేస్ట్, సస్తే పోయిద్ది అని తగిలించుకున్నావు, సచ్చావు. దేవునికి అవమానం, నీకు మనశ్శాంతి లేదు, రేపు తీర్పులోకి వస్తావు, నరకానికి పోతావు. తిట్టారని చావద్దు, ఓర్చుకో. నలుగురు నవ్వారని చావద్దు, ఓర్చుకో. విమర్శించారని చావద్దు, ఓర్చుకో. వాళ్ళ నోళ్ళు మూతపడేటట్టు, ఆ నోళ్ళు వెళ్ళబెట్టే కార్యం నేను చేస్తానని ఆయన నీకు భరోసా ఇచ్చినప్పుడు, ప్రభు మాటను ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఈ జీవన సమరంలో పోరాడాలి కదా. సంసోను ఫిలిస్తీయుల కుమార్తెను చేసుకుని 7 రోజులు వాళ్ళకి విందు చేపిస్తాడు. ఎక్కడుందో తీస్తే గ్రేటే. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. పెళ్లి చేసుకుంటాడు కదండి, 14లోనా 15లోనా? పరిగెత్తన అక్కడికి 14లో. సరే నేనే చేస్తాలే, మీరు సాయంత్రం అయ్యేటట్టుంది. 14-16 న్యాయాధిపతుల గ్రంథం చూడు. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చాను. విందు దినములు 7. దానికి ముందు అంటాడు 7 దినములు విందు చేయించుట వాడుక కలదు అంటాడు. సంసోను వాళ్ళకి 7 దినాలు విందు చేశాడు, అది వాడుక. వాడుక అంటే ఆచారం. విందు దినములు 7. ఇప్పుడు చూడండి, నాకెళ్ళి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ రిఫరెన్స్ కూడా మీకు వేస్తాలే తర్వాత. ఎన్ని రోజులు? మొదటి రోజు ఏంది? 14-12 కూడా చూడు. ఇప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్లను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్లను 30. విందు జరుగు 7 దినములు అన్నాడు. విందు దినములు 7. దీనికి మొదటి రోజు ఏం జరిగిద్దో చెప్పా. అబ్బాయి అమ్మాయిని కలుసుకోవటం, ఇద్దరు కలిసి దాని కింద ఉండి ఆశీర్వచనాలు పొందటం, ముసుగు తీయటం, పెళ్లి విందు. ఈ విందు ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 7 రోజులు జరిగింది. రోజు ఒకే టైప్ ప్రోగ్రామ్స్ ఉండవు. మళ్ళీ బోర్ ఫీల్ లేకుండా చూడు ఎట్లా డిజైన్ చేసుకున్నారో. రోజు ఒక టైపు కార్యక్రమాలు ఉంటాయి. ఇంకేం లేదు, నాట్యాలు, రకరకాల కార్యక్రమాలు, విందు ఫుల్. ఇక 7వ రోజు మళ్ళీ వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ 7 రకాల ఆశీర్వాదాలు చదివి ఇక అప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి అప్పచెప్పేసి ఇక పోయా అంటారు. ఇంకా దాంతో ఆ రోజు నుంచి ఇక వాళ్ళు ఇక అమ్మాయి సమాజంలో అబ్బాయికి భార్యగా ఆ ప్రదేశంలో ఇక జీవిస్తుంది అన్నమాట. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అలాంటి 7 రోజుల్లోనే ద్రాక్షరసం మధ్యలో గాజేశారు కానా పెళ్లి విందులో. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తొక్కేసలాడుతుంటే వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే పెళ్లికి ఏసైని పిలవటం. అప్పుడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి అద్భుతం చేసి వాళ్ళ పరువు పోకుండా విందు ప్రధాని దగ్గర వాళ్ళ ఇబ్బంది కలగకుండా దేవుడు వాళ్ళకి న్యాయం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు పెళ్ళి? మొదటి రోజు ఏం జరిగింది? అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా ఎదుర్కొంటాడు? దివిటీలు తీసుకొని వాయిద్యాలతో, బూరతో వెళ్తాడు. అమ్మాయి ఎలా ఎదుర్కోవాలి? అమ్మాయి కూడా దివిటీలు సిద్ధం చేసుకోవాలి, నూనె దీపాలు రెడీ చేసుకోవాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే ఉపమానంలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని మత్తయి సువార్త 25లో చెప్పాడు కదా, మొదటి వచనం నుంచి. అక్కడ సన్నివేశం, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడుడి. ఓకేనా?
ఇదంతా రాకడకు ముందు జరిగే సన్నివేశాలు చెప్తున్నావేంది అనిపిస్తుంది కదా మీకు. కాదు, ఇజ్రాయేలీయుల వివాహ పద్ధతి అది. యేసు ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇజ్రాయేలు ఆచారాల్లో వాడుకలో ఉన్నటువంటి విషయాలనే తీసుకొని వాటిని ఉపమానంగా చెప్పాడన్నమాట ఆయన రాకడ సంభవాలను గురించి. ఇప్పుడు అర్థమైందా? ఇక ఇదంతా కూడా మనకే సూచనగా ఉంది. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, రేపు ఆయనను ముఖాముఖి చూస్తాం. ఎట్ట చూస్తాం? ముసుగు లేని ముఖంతో చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన ముఖాల మీద నుండి, ఇశ్రాయేలు ముఖం మీద నుండి ముసుగు, వాళ్ళ ముఖం మీద ఇంకా ఉంది. మన ముఖం మీదేమో అన్యుల ముసుగు ఉంది, అది తీసేశాడు. ఇశ్రాయేల్ మీదేమో మోషే ముసుగు ఉంది, అది తీయాలి ఇప్పుడు రేపు వచ్చి. ముసుగు లేని ముఖములతో ఇశ్రాయేలీయులు మనము అందరము ప్రభువుని ఎదుర్కొంటాం, ప్రభువుతో కలుస్తాం. పెళ్లి కుమారుడు వచ్చినట్టే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకము నుండి దిగొస్తాడు. మనం ఆయనతో కలిసి వెళతాం. ఇది రియల్గా జరగబోతుంది. ఆ హుప్పా కింద కూర్చొని వాళ్ళేమో దీవెనలు పొందుతారు, మనమేమో న్యాయపీఠం ముందు నిలబడి తీర్పులు పొందుతాం. తీర్పులు అంటే టెన్షన్ పడకండి. మహిమ, ఎవరెవరు ఎంత త్యాగం చేశారో, ఎవరెవరు ఎంత కష్టపడ్డారో, ప్రభు నిమిత్తం ఎవరెవరు ఎన్ని విధాలుగా కష్టపడ్డారో, నశించిపోతున్న ఆత్మల రక్షణ నిమిత్తం, ప్రభు చిత్తం నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం ఎవరెవరు ఎన్ని రకాలుగా శ్రమపడ్డారో, త్యాగం చేశారో, దానంతటికీ ఒక్కొక్కరిని నిలబెట్టి మొత్తానికి బహుమతులు ప్రకటిస్తాడు. ఇదిగో ఈ కొంచెములో నీకు ఇచ్చిన శక్తి కొంచెమే అయినా నువ్వు నా నామమును ఎరుగననలేదు, నా నామమును ఒప్పుకుంటివి, సిగ్గుపడక ధైర్యముగా నా కొరకు జీవించితివి, ఇదిగో రా, నీకు ఇది బహుమానం. అందులో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మనకి కొంతమందికి ఊహించిన వాళ్ళకి ఎక్కువ రావచ్చు, కొంతమందికి వీళ్ళ ఖచ్చితంగా వస్తే వాళ్ళకి కోతలు పడవచ్చు. కొంతమందికి ఎక్కువ మహిమ, కొంతమందికి తక్కువ మహిమ. ఎందుకంటే ఎవరు పడ్డా కష్టం చొప్పున వారికి జీతమో, ఇదిగో ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది, వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలమును ఇత్తును అన్నాడు. దేవునికి మహిమ. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనల్ని గైకొని ఫస్ట్ న్యాయపీఠపు తీర్పు అయిన తర్వాత, మహిమ నిర్దేశం అయిన తర్వాత గొర్రెపిల్ల పెళ్లి విందు. ఇక ప్రభుతో మనతో ప్రభు 7 రోజులు కూడా అమ్మాయి అబ్బాయి సింహాసనం మీద రాజు రాణిలా కూర్చోవాలంట ఇజ్రాయెల్ పద్ధతిలో. 7 రోజులు ఇక అమ్మాయి అబ్బాయి రాజు రాణిలా కూర్చుంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వాళ్ళకి సపరిచర్యలన్నీ వచ్చిన వాళ్ళు చేయాల్సింది. అట్లాగే పెళ్లి కుమారుడు ప్రభు రాజు అయితే సంఘము ఆయన ప్రక్కన రాణి అయ్యి వివాహ దినములన్నిట కూడా, ఆ పెళ్లి దినములన్నీ పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళు రాజురాణిగా ఉండటమే కాదు, శాశ్వత కాలం వాళ్ళే రాజురాణి. భూమి మీద ఈ వివాహ ప్రక్రియ రేపు ప్రభువుకి మనకు ఏర్పడబోతున్న అనుబంధానికి సూచనగా, ముంగుర్తుగా అలా నిర్ణయించాడు. తల్లిదండ్రులను ఇచ్చి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెండ్ల ప్రేమ, ఈ అనుభవాలు, ఈ అనుభూతులన్నీ కూడా ఆయన మన ఎడల ఎట్టివాడై ఉన్నాడో మనకు అర్థం కావటానికి ఈ బంధాలు జోడించాడు. తల్లి ప్రేమ అనేది అసలు నువ్వు ఎరక్కపోతే, నేను నీ తల్లి కన్నా ఎక్కువ నిన్ను ప్రేమిస్తానంటే అసలు తల్లి ఎవరు అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? అందుకని జన్మనిచ్చిన తల్లి, ఆమె మమత, మాతృవాత్సల్యం అనేది మనకు పెట్టాడు. లేకపోతే అర్థం కాదుగా. మరి ఎవరిని చూపించి చెప్పాలి? నీ తండ్రిలాగా నిన్ను ప్రేమిస్తా, తల్లిలాగా ప్రేమిస్తా, అన్నలాగా ప్రేమిస్తా, నీ బాధ్యత నెరవేరుస్తా అంటే అసలు వాళ్ళు ఎవరో లేనప్పుడు, వాళ్ళ అనుభవాలే నీకు ఎరగనప్పుడు ఎట్లా అర్థమైంది? అందుకే భూమి మీద ఆయన జోడించిన బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఆయన మన ఎడల ఎట్టివాడై ఉన్నాడో మనకు అర్థం కావటానికి సూచనలుగా పెట్టాడనమాట ఈ అనుబంధాలన్నిటినీ. అంత పొదుపుగా ఏం అవసరం లేదు, నాకేం చెప్పినవి వినండి జాగ్రత్తగా. స్తోత్రం. ఇక ముగించబోతున్నా, సంతోషంగా చెప్పండి.
అర్థమైందా? ఆయన మన ఎడలు ఎట్టివాడై ఉన్నాడో అవి మనకు అర్థం కావటానికి. అలాగే వివాహ వ్యవస్థ కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను బయలుదేరుతున్నానంటే వాళ్ళ హృదయాల్లో కలవరం కలిగింది. శిష్యుల హృదయాల్లో కలవరం కలిగితే మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకంటే తాత్కాలిక ఎడబాటును బట్టి కలవరపడుతున్నారు. అయ్యో ప్రభు వెళ్ళిపోతానంటున్నాడు, మనం ఒంటి పక్షులం అయిపోతాం, మన బ్రతుకేంటి, మనకు ఆదరణ ఏంటి, మనకి ఇంతకు ముందు గద్దించినా, కొట్టినా, తిట్టినా, ప్రేమించినా, ఏం చేసినా మొత్తం ఆయనే చేసాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మనం ఏకాకులం ఒంటి పక్షులం అయిపోతాం, మన బ్రతికేంటని ప్రభు ఎడబాటును జీర్ణించుకోలేక రోధిస్తున్నట్టు కలవరపడుతున్న భక్తుల హృదయాలు, శిష్యుల హృదయాలను ప్రభు ఓదారుస్తూ అసలు సంగతి బయట పెట్టాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంట్లో చెప్తాడు, నేను బయలుదేరుతున్నాను, మీ అమ్మాయిని ప్రధానం చేసుకున్నాను, ఇదిగో ఆభరణాలు ఇస్తున్నాను, ఇదిగో వస్తువులు ఇస్తున్నాను. మా నాన్న గురించి మీకు చెప్పినప్పుడు మా నాన్నను బట్టి నన్ను ఆమోదించారు. మీరు నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని పెళ్లి కొడుకు చెప్పాలి. అసలు పెళ్లి కొడుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెబితే కానీ ముందు మనోడిని ఎంటర్ కానీరు. ఇస్సాకుకి రిబ్కాను మాట్లాడడానికి ఎలియాజరు పోయినప్పుడు ఏం చెప్పాడు? మా యజమానుడు ఇస్సాకు మామూలు పనోడు కాదు, మంచి పోటుగాడని చెప్పాడా? అబ్రహామునిత్తాడు. అబ్రహాము కుమారుడు అని చెప్పి ఫలానా ఫలానా అంటే అబ్రహాం మరి వాళ్ళ రక్త సంబంధేగా. ఓ అవునా, అట్లయితే ఓకే అని వెంటనే చేర్చుకొని పంపించేశారు రిబ్కానే. అట్లాగా భరోసా ఎవరంటే అబ్బాయి తండ్రి. అర్థమైందా? తండ్రిని బట్టి అబ్బాయిని చేర్చుకుంటారన్నమాట. చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి అక్కడ ఉండే దినములు సంపూర్తి అయినాక ఇక బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆభరణాలు ఇచ్చి, ఇక ఆమె నా భార్య, నేను ప్రదానం చేసుకున్నాను అనే తీర్మానంతో బయలుదేరేటప్పుడు వాళ్ళు దుఃఖపడతారు. దుఃఖపడినప్పుడు ఓదార్పుగా చెప్తాడు, కలవరపడకండి. ఎందుకు? వాడు తిరిగి రాలేదనుకో పోయినోడు, ఇక అమ్మాయి బతికింతే. ఇప్పుడు మరి ఆడపిల్లవాళ్ళకి ఎట్లా ఉంటుంది కలవరం? ఇటు పోతున్నాడు, వస్తాడు రాడు టెన్షన్ కదా. అయ్యా వెళ్తున్నావు మరి అంటే అప్పుడు ఇతను ఓదార్పు చెప్పాలి, భయపడకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి. వీళ్ళకి చెప్తాడు, చాటు నుండి అమ్మాయి కూడా ఏంటుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి ఇంట స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ మాట అతనికి, ఆ పెళ్లి ఇంటి వాళ్ళకి, అమ్మాయి తరపు పెద్దలకి కదా, అమ్మాయికి కూడా ఆ లోపల ఉన్న ఇల్లు కట్టడానికి వెళ్తున్నా, మొత్తం రెడీ చేసి నీకు కావాల్సిన ఏర్పాటు చేసి తీసుకెళ్తా అంటే ఆమె ముసి నవ్వుకుంటూ ఏడ్చుకుంటా ఆమె తిప్పలు ఆమె పడుతుంటుందిలే. స్తోత్రం, అర్థమైందా? అబ్బాయి సంకేతం అన్నమాట. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం. యేసయ్య ఈరోజు మనకు చెప్తున్నాడు, పెళ్లి కుమారుడు. మనకు మాట ఇచ్చినోడు ఎవరు? నమ్మకమైన వాడు. మాట ఇచ్చినోడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మాట ఇచ్చినోడు ఎవరు? పెళ్లి కుమారుడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. దానికి ముందు ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. హృదయములు కలవరపడనీయొద్దు. నేను వెళ్ళి మీ పనిలోనే ఉంటానని వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు మనకేం చెబుతున్నాడో తెలుసా? వెళ్ళి కాదు, ఎల్లప్పుడూ నేను మీ విషయమై పని కలిగి ఉన్నాను. నా కుమారుడా, నా కుమారి, ఎల్లప్పుడూ నీ విషయమై నేను దృష్టి కలిగి ఉన్నాను, నీ కోసమే పనిచేస్తున్నాను. ఎందుకు కలవరం? ఎందుకు టెన్షన్? నమ్మకం లేదన్నా మీద? విశ్వసించలేకపోతున్నావా? ఆనుకోలేకపోతున్నావా? నేను వెళ్తున్నాను, వెళ్ళిన దగ్గర నుంచి నీ పనిలోనే ఉంటాను అని అమ్మాయికి భరోసా ఇవ్వటం ఎలాంటిదో, వెళ్ళిన దగ్గర నుంచి కాదు, ఇక్కడ సంవత్సరాలుగా ఆయన నీ పనిలోనే ఉన్నాడు. భవిష్యత్తులో కూడా నీ కార్యాల మీదనే ఉంటాడు. ఆ అబ్బాయి మాటతో అమ్మాయి భరోసాగా ఉంటుంది.
ఏం చేస్తున్నాడమ్మా? నిన్ను నిశ్చితార్థం చేసుకుని ఆయన ప్రధానం చేసుకున్న ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నా కొరకు కావలసిన సమస్తమును సిద్ధపరుస్తున్నాడని భరోసాగా చెప్పిద్ది అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిద్ది, కానీ ఇప్పుడు ఈ సంఘం అమ్మాయి చెప్పట్లా. స్తోత్రం. ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లా, మరి ఏది ముందుకు రావట్లా. ఏం చేస్తున్నాడో అనకూడదు, మనము రెండు చేయకూడదు, మనము ఏమవుతుందో అనకూడదు, హృదయములో కలవరము పడకూడదు. మరేం చేయాలి? ఏం చేస్తున్నాడు నీ ప్రాణప్రియుడు అంటే, ఆయన నా కొరకు సమస్తము సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ? పరలోకంలోనా భూమి మీదనంటే, భూమి మీద నేను ఉండేదానికి నా మనుగడకు కావలసిన వాటిని సిద్ధం చేస్తున్నాడు. రేపు అక్కడ మహిమలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఉండేదానికి కూడా నాకు కావలసిన సమస్తము సిద్ధపరుస్తున్నాడు. ఏలయనగా అతడు నావాడు, నేను అతని దానను, అతడు నా ప్రాణప్రియుడు, అతడే నా పెండ్లి కుమారుడు. ఇది కదా అసలు సంఘకన్య దగ్గర ఉండాల్సిన ధైర్యం, భరోసా. సంఘకన్య అంటే ఆమె ఎవరో అనుకున్నారు. నువ్వేనయోయ్, నువ్వేనమ్మోయ్, నేనే, మనమే, మనమందరము కలిపి సంఘకన్య. మరి ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎవరి పనిలో బిజీగా ఉన్నాడు? ఆయన సొంత పనిలో బిజీగా ఉన్నాడా? మరి ఎవరి పనిలో? భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలములో ఎందు నిమిత్తం నిన్ను భూమి మీదకి పంపాడో ఆ కార్యము నీ ద్వారా సంపూర్తి చేయడానికి అందుకు కావలసిన సమస్తము రెడీ చేస్తున్నాడు. అప్పటిదాకా అమ్మ ఏం చేయాలి? ఆయన కదిలొచ్చిన దాకా, కార్యం నెరవేర్చిన దాకా, అన్ని ముందుకు తెచ్చిన దాకా ఓపికతో ఎదురు చూడాలి. క్యా కర్నా? ఓపికతో ఎదురు చూడాలి. దీర్ఘశాంతం వహించాలి. దడ ఆయాసం తగ్గించుకోవాలి. గుండె దడ, కలవరాలు కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తపన ఎక్కువ, మనకంతా తొందరే. నేను చెబుతున్నాను, కొన్నిసార్లు దేవుడు అన్నిటికంటే కూడా మనకు బాగా ఎక్కువగా నేర్పేది ఏంటంటే ఓపిక పట్టడం. అది మనకి బాగా వంట పట్టిస్తాడు, ట్రైనింగ్. నేను నిజంగా నా లైఫ్లో, విశ్వాస జీవితంలో చాలాసార్లు అది ఎదుర్కొన్నాను. నేను ఏది తొందరగా కావాలని తపన పడతానో అది అంత వెనక్కి పోయింది. నాకు ఒకసారి కాదు 100 సార్లు నేర్పాడు. ఇప్పుడు నేను తొందరపడగా అస్సలు అయిద్దిలే, ఆయనే చేస్తాడు అని నా నోటితో నేను అనేటట్టు చేశాడు ఆయన. లేకపోతే అబ్బో నేను పెద్ద తపనగాడిని, అసలు ఏదన్నా పెట్టుకుంటే అయిందాకా తపన ఆగదు నాకు. అవ్వాలి పిచ్చి వదిలిచ్చాడు. ఇప్పుడు ఏం నేర్పాడు? ఓర్చుకోవటం నేర్పాడు, ఓపికతో ఎదురు చూడటం నేర్పాడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకోనెదని కృపయన్నడు. అసలు నిన్ను పుట్టించింది, భూమి మీద నిన్ను ఏర్పరిచింది నువ్వా ఆయన? అసలు వస్తువుని రెడీ చేసుకుంది ఎవరు? ఎందుకు రెడీ చేసుకున్నాడు? వాడుకోవటానికా, పడేయటానికా? మరి నిన్ను పుట్టించింది, రెడీ చేసుకుంది వాడుకోవటానే కదా. మరి నేను వాడబడలేనన్నా ఊరుకోడు, వాడి తీరతాడు. కాబట్టి కొంతమందికి నన్ను వాడుకోవట్లా, నన్ను ఎప్పుడు వాడుకుంటున్నాను? ఆగయ్యా. ఎలా వాడాలో అలా వాడతాడు. ఆయన వాడకం స్టార్ట్ అయినాక అర్థమైంది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాడకం స్టార్ట్ అయిన దాకా తపన. ఎప్పుడు వాడతాడు? నీకు జన్మనిచ్చినోడు, ఎన్నాళ్ళు నిన్ను కాపాడినోడు, నిన్ను అప్పనంగా మేపినోడు, నీకు అన్నీ ఇచ్చినోడు అసలు కార్యక్రమం. అసలు ఏ కార్యం చేత నిన్ను భూమి మీదికి రప్పించాడు? అది వినియోగించకుండా నిన్ను ఎలా తీసుకుంటాడు? కాబట్టి ఏం టెన్షన్ పడద్దు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నాడని కాదు. నీవు క్రియ చేయున్నట్లు నీకు దారులు వేస్తున్నాడు, మార్గం సరళపరుస్తున్నాడు, రూట్ క్లియర్ చేస్తున్నాడు. కాబట్టి ఎవ్వరూ కలత చెందాల్సిన అవసరం అలా.
సేవ చేయటానికే కాదు, నువ్వు బంధకాల్లో ఉంటే వాటిని నుంచి నిన్ను బయటికి తేవటానికి కూడా దారులు వేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఏ ఉద్దేశంతో నిన్ను ఈ పొడమి మీద పుట్టించాడో ఆ ఉద్దేశము నీలో నెరవేర్చడానికి ఈ భూమి మీద నీ మనుగడకి రేపు నిత్యత్వానికి కావలసిన సమస్తాన్ని నా తండ్రి రెడీ చేస్తున్నాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పో. ఇది నిజం. ఎందుకంటే అక్కడ చెప్పింది ఆయనే. పోయిన దగ్గర నుంచి ఎవరి పని మీద ఉన్నాడు ఆయన? సంఘం పని మీదే ఉన్నాడుగా. అప్పుడు శిష్యులకు చెప్పాడు కానీ మనకు కాదంటావా? మనకే. అక్కడ 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 ఏర్పాటుకే ఉన్నాడా? ఇక్కడ లేడా? ఇక్కడ కూడా. అదే నేను చెప్పింది. నెల తర్వాత నాకు అవసరమైన దాన్ని నెలకు ముందే రెడీ చేసి పెడతాడంటే అర్థం చేసుకోండి. అంతకు మించిన నమ్మకస్తులు ఎవరున్నారు? 10 నెలల తర్వాత ఒకడు నన్ను ఒక ప్రశ్నతో ఎదుర్కొంటాడంటే 10 నెలలకు ముందే దాన్ని చూపించాయి, ఈ విషయం గుర్తుపెట్టుకోరా అని చెబుతాడు. 10 నెలల తర్వాత ఆ ప్రశ్న నాకు వస్తే ఆన్సర్ చేస్తే విన్నోడికి మైండ్ పోయింది. 7 ఏళ్ల తర్వాత ఒక ప్రశ్న నేను ఎదుర్కోబోతున్నాను. 7 ఏళ్లకు ముందే దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని పనిగట్టుకొని నాకు చెప్పి కూర్చోబెట్టాడు. 7 ఏళ్ల తర్వాత రాబోయే ప్రశ్నకు 7 ఏళ్లకు ముందే ఆన్సర్ ఇచ్చి కూర్చోబెట్టాడు. ఒకటి కాదు, ఇలా ఎన్నో అనుభవించాను. అనుభవించి చెప్పకపోతే అన్యాయం. నా ప్రభువుతో ఆయనతో నా నడకలో ఎన్నో అనుభవించాను. నమ్మకమైన వాడు నా యేసయ్య. మనం నమ్మదగని వాళ్ళం కానీ ఆయన నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటే ఎంతైనా. ఈ పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంటాం కానీ ఎవరైనా అడిగినప్పుడు నమ్మలేం మనం. అంత షో, మన బతుకంతా షోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అవునా కాదా? నిజంగా ఆ మాట చొప్పున నిజంగా ఆయన ఉన్నాడని నమ్మితే ఎంత బాగుండు. షుగర్లు ఉంటాయా? బీపీలు ఉంటాయా? స్టంట్లు వేసుకునే అవసరం ఉన్నాయి కూడా కంట్రోల్ అయిపోతాయి. వచ్చిన రోగాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. క్యాన్సర్లు కూడా వెనక్కి తిరుగుతాయి. ట్రాన్స్ఫర్లు కూడా ఆగిపోతాయి అవసరం అయితే. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి భరోసా ఉంచాలి, భరోసా ఉంచాలి. అది యేసయ్య శిష్యులకు చెప్పిన మాట. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను మీ పనిలోనే ఉన్నానంటున్నాడు. నమ్మితే ఏం బాధపడద్దు, భయపడద్దు. రిజల్ట్ ఏదైనా సరే బెటర్ రిజల్టే ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చే రిజల్ట్ డబల్ బెటర్. అక్కడి భయపడొద్దు. నాకేదో అయిపోయింది, నేనేమో అయిపోతానని కలత చెందొద్దు బిడ్డ. నిన్ను కాజేసేదానికి కాదు పుట్టించింది. నీతో పని ఉంది, ఆ పని నెరవేర్చినాక పిలుస్తాడు, అది వేరు. నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, నిలబెడతాడు. ఏది ఉద్దేశించి నిన్ను పిలిచాడో ఖచ్చితంగా అది నెరవేర్చే ఆయన రావటం, నిన్ను తీసుకోవటం చేస్తాడు. అంతే తప్ప వదిలిపెట్టడం అసంభవం. ఓకేనా? కాబట్టి కలత చెందుదామా, కలవరపడదామా? ఎందుకు ఇక్కడికా అక్కడికా మనల్ని అసలు సిద్ధపరిచింది? అక్కడికి. ఇక్కడ జస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ లైఫ్ అది. పెళ్లి కుమారుడు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. యూదా గోత్రపు సింహం వస్తాడు, గొర్రె పిల్లలను తీసుకొని పోతాడు. మామూలు సింహం ఏమో చంపిద్ది, యూదా గోత్రపు సింహం ఏమో సింహాసనంలో కూర్చోబెట్టుకుంటుంది. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమై
అమ్మయ్యా అయిపోయిందయ్యా. దేవునికి మహిమ. చివరిలో ఒక్క మాటతో ఇక నేను ముగింపులోకి వెళ్ళిపోతాను, ఇక ముగిస్తాను. ఏమండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. అది చివరిలో ఒక మాట ఏంది అది అంటే, దేవుడు మనకు కొన్ని నేర్పడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి తెచ్చాడు, మనల్ని తెచ్చాడు, జీవితంలో అయ్యే నేర్పుతున్నాడు అన్నాను కదా. ఆ నేర్పే దినుసులు చాలా ఉన్నాయి, విన్యాసాలు, మనం నేర్చుకోవాల్సిన విన్యాసాలు. విన్యాసాల్లో ఒక స్పెషల్, ఒక ముఖ్యమైనది. మిగిలినవన్నీ 5, 10, 15, 20 మార్కులకు సంబంధించినవి అయితే 100 మార్కుల సబ్జెక్ట్ ఒకటి ఉంది. దాన్ని బాగా మనకు వంట పట్టడానికి ఎక్కువ ఆయన వర్క్ చేస్తాడు. అదేంటంటే ఇందాక చెప్పా కదా, ఓర్పు. ఓర్పు. ఇప్పుడు నీకు ప్రేమను నేర్పాలి, తగ్గింపును నేర్పాలి, క్షమాగుణాన్ని నేర్పాలి, ఎప్పుడు సంతోషంగా ఉండటం, ధైర్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం నేర్పాలి. ఇవన్నీ అవసరం మనకి. నేర్పుతాడు. వీటన్నిటికంటే ప్రధానమైంది, ముఖ్యమైంది, అసలైంది ఓర్పు. అది మనకి నేర్పటానికి దేవుడు పనిచేస్తాడట ఎక్కువ. నేను చెప్పలా, బైబిలే చెప్పింది. చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది. 1-2 వచనాల్లో ఒకసారి చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణును అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అసలు ఆ మాట గురించి ఎప్పుడైనా ఆలోచించారా? విశ్వాసాలకు కలిగే పరీక్ష అంతా కూడా దేని పుట్టడానికి? అయ్యా, మాకు ఓర్పును నేర్పడానికి తోముతున్నాం అన్నమాట. ఏమి నేర్పడానికి? అందరూ చెప్పండి. సైకో భార్య నీకు దొరికిందంటే ఓర్పు నేర్పడానికే. సైకో భర్త నీకు దొరికాడంటే ఓర్పు నేర్పడానికే. సైకో పాస్టర్ నీకు దొరికి గంటల ప్రసంగం చేసి మైండ్ తింటున్నాడంటే నడుము లాగుతున్నా, కాళ్ళు తిమ్మిరెక్కుతున్నా వదిలిపెట్టకుండా ప్రసంగం చేస్తా. ఓర్పు నేర్పడానికి నిజంగా నేను చెప్పేది చూడండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు ఒక శోధనలో పడినప్పుడు అన్నాడా? నానా విధములైన శోధనలు అన్నాడా? నానా విధములైన శోధనలు అన్నీ ఎందుకంట? ఓర్పును పుట్టటానికంట. వామ్మ, ఓర్పు ఎంత కీలకమో కదా, ఎంత అవసరమో కదా. ఖచ్చితంగా అవసరం, అంతే. అది లేకనే దరిద్రం అంతా తెచ్చుకుంది మనిషి. ఇప్పుడు అన్ని కాయలు చెట్లు ఉన్నాయిగా, మంచి చెడులు తెలియనిచ్చే పండు తినకపోతే ఏమైంది? కొద్దిగా ఓర్చుకుంటే, కొద్దిగా ఓపిక పెడితే, ఆ టైం వచ్చినప్పుడు ఆయనే తీసి, అమ్మ అవమ్మా పాప చాలా నుంచి చూస్తున్నావురా బిడ్డ, తట్టుకోలేకపోతున్నట్టున్నావు, పోనీ అమ్మ సరే ఆ జీవవృక్ష ఫలం తిను అని ఆయనే తినిపించి ఇది కూడా ఇచ్చేవాడు. ఆగిందా తపన? ఆగిందంట? ఇప్పుడు చెప్పు, మానవ జాతిలో పాపం ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? పేషెన్స్ లేకపోవటం, ఓర్పు లేకపోవటం. అదే ఓర్చుకుంటే కొంచెం, ఆదాం ఓర్చుకుంటే, హవ్వ కూడా ఓర్చుకుంటా, గొడవే ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకు తపన తగ్గించి, ఏం తగ్గించి? తపన, హడావుడి తగ్గించి కూల్ అని మనల్ని కూల్ చేయడానికి దేవుడు మనల్ని కొంచెం ఓర్పు నేర్పడానికి చాలా విషయాల్లో వర్క్ చేస్తాడు ఆయన. పొరుగువాని భార్యను ఆశించి పాపం చేయడానికి కారణం ఓర్పులేమే. పొరుగువాని సొమ్ముకు ఆరాటపడటానికి కారణం, దోచుకోవడానికి కారణం ఓర్పులేమే. పొరుగువాడి పతనాన్ని కోరుకోవడానికి కారణం ఓర్పులేమే. అవకాశం వచ్చింది అందిపుచ్చుకోవాలి. కొంచెం ఓర్చుకుంటే
ఆ శోధన పోయిద్ది. తపన ఏడాగిద్ది. యోసేపు ఓర్చుకున్నాడు, రాజుకే రాజయ్యాడు. కానీ ఓర్పు కోల్పోయి ఆమె దగ్గర కక్కుర్తి పడ్డట్టయితే ఏం జరిగేదో తెలుసా? ఆమె దగ్గరే ఉండేవాడు. 7 ఏళ్ల కరువు కాలంలో ధాన్యం నిల్వ చేసేవాడు కాదు. ఏంటి ఆ తర్వాత వచ్చే 7 ఏళ్ళ సమృద్ధి పంట, 7 ఏళ్ల కరువు. సమృద్ధి పంట కాలంలో పంట దాచిపెట్టేవాడు కదా, ఎందుకంటే ఏమ దగ్గర ఉన్నాడుగా. దాచిపెట్టేది ఎవరాడా? అప్పుడు ఆ ధాన్యం అంతా అయిపోయాయి. 7 ఏళ్ల కరువు కాలంలో ఐగుప్తీయులు తెచ్చేవాళ్ళు, కనానీయులు తెచ్చేవాళ్ళు, చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు తెచ్చేవాళ్ళు, ఆఖరికి యోసేపు కూడా పోయేవాడు. అవునా కాదా? ఓర్చుకోబట్టేగా, తట్టుకోబట్టేగా. చూసావా? ఓర్పు లేక కక్కుర్తి పడితే మొత్తం పోయేవాడు. కొంచెం ఓర్చుకోబట్టి. దేన్ని ఓర్చుకున్నాడు? దేహతత్వాన్ని, కామ అభిలాషని, కామోద్రేకాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఎంత పని చేశాడంటే, ఇక్కడ ఉంటే నేను అది లాస్ అవుతానేమని బయటికి పరిగెత్తిపోయాడు. చూడండి, ఓర్పు గొప్ప పాతకాల నుంచి మనల్ని తప్పిస్తుంది. ఆ ఓర్పు కోల్పోయిన నాడే టెంప్టేషన్లో మనం పట్టబడిపోతాం, శోధనలో మనం చిక్కుబడిపోతాం. ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఓర్పుని నంబర్ 1లో రాసుకొని, టైటిల్ రాసుకొని, దాని మీద ఇక మ్యాటర్ రాసుకోండి. ఒక ఓర్పు ఉంటే ఎన్ని ప్లస్లో, ఓర్పు లేకపోతే ఎన్ని మైనస్లో. మానవ జాతులకు పాపం ఎంట్రీ ఇచ్చింది ఓర్పు లేనిని బట్టి. అక్కడి నుంచి ఇక చూసుకోండి ఓర్పు విషయంలో. అవునా? నా పరిస్థితి మారదు, ఇక ఇంతే, చచ్చిపోతా అని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఏమి లేకనో తెలుసా? ఎస్, అరే వాగ్దానం ఇచ్చాడు, కార్యం చేస్తానన్నాడు. అవమానాలకు అప్పగిస్తే అప్పగించని, నలుగురు నవ్వితే నవ్వని, తిడితే తిట్టని, కొడితే కొట్టని, ఈరోజు తిట్టులు తిన్నా, కొట్టినా, దెబ్బలు తిన్నా, అవమానపరచబడినా, ఒకరోజు నేను నిన్ను నిలబెడతాను, ఇవన్నీ నీకు అనుభవ పాఠాలు అవుతాయి, నీ తలని ఎత్తుతానని వాగ్దానం చేశాడుగా. నువ్వెందుకు చావాలి? కానీ కొంతమందికి ఆగిందా? మారదేక, ఎందుకు, వేస్ట్, చస్తే పోయిద్ది అని తగిలించుకున్నావు, సచ్చావు. దేవునికి అవమానం, నీకు మనశ్శాంతి లేదు, రేపు తీర్పులోకి వస్తావు, నరకానికి పోతావు. డేంజర్ కదా. అదే కొంచెం ఓర్చుకుంటే, కొంచెం తట్టుకుంటే, కొంచెం ఓర్చుకుంటే ఖచ్చితంగా చూపిస్తాడు కదా దేవుడు. ఆయన ఎందుకు నిన్ను ఆ శ్రమ కొలిమిలో కాల్చాడో, తర్వాత ఎలా తెస్తాడో అవన్నీ నువ్వు అనుభవిస్తావు కదా. అనుభవించేవాడు అనుభవించేద్దాన్ని. కానీ అంత ఓర్పు నాకు లేదు, సస్తే పోయింది. సస్తే సుఖం వచ్చిందా? సస్తే పరిస్థితి మారిందా? పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా భూమి మీద నుంచి అగ్నిగుండంలో పడతావే. ఎంత బుద్ధిహీనతది. కానీ ఏం చేశావు? మీలో కొంతమంది మరణాపేక్ష గలవారే ఉండొచ్చు, లేదా కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తుండొచ్చు. గుర్తుపెట్టుకో, అది పరిష్కారం కాదు కదా. ఆయన ఏమన్నాడు? అన్నారని చావద్దు, ఓర్చుకో. తిట్టారని చావద్దు, ఓర్చుకో. నలుగురు నవ్వారని చావద్దు, ఓర్చుకో. విమర్శించారని చావద్దు, ఓర్చుకో. వాళ్ళ నోళ్ళు మూతపడేటట్టు ఆ నోళ్ళు వెళ్ళబెట్టే కార్యం నేను చేస్తానని ఆయన నీకు భరోసా ఇచ్చినప్పుడు, ప్రభు మాటను ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఈ జీవన సమరంలో పోరాడాలి కదా. ఓర్పు కోల్పోయి సస్తే చాలామంది అదొక దారి ఎత్తుక్కున్నారు. అది పరిష్కారం కాదు నాన్న. కానీ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఓర్పు లేక. నన్ను ఎవరు పట్టించుకోరలేయా, ఇప్పటికి నా జీవితం మారలేక ముందు కూడా మారదంటే, ఇప్పటిదాకా తోడు లేని మార్గాన్ని ఇక నీకు తోడు చేయబోతున్నాడేమో దేవుడు. ఇంతవరకు తిరగని మలుపును దేవుడు ఈసారి కరెక్ట్గా తిప్పబోతున్నాడేమో. ఇంతవరకు నీకు లేని ఆదరణ ఇక ముందు ఇవ్వబోతున్నాడేమో. ఇంతవరకు నిన్ను పీడించిన నీ కుటుంబ సభ్యులు ఇక ఈసారి మారబోతున్నారేమో. వారు నీ కష్టాన్ని, త్యాగాన్ని, ప్రేమను అర్థం చేసుకొని నీకు దాసులయ్యే ఘట్టం రాబోతుందేమో. పిచ్చి మొఖమా, నీకేం తెలుసు? అవమానాలు పొంది అవమానాలను బట్టి చావాలనుకుంటే ఎట్లమ్మా? అవమానపరిచిన వాళ్ళు సిగ్గుతో తలదించుకునే రోజు చూడొద్దు, రోషం ఉండొద్దు, పట్టుదల ఉండొద్దు.
అన్నారని సస్తావా? అన్నోళ్ళ ముందు బ్రతికే దేవుని బట్టి నిలబెట్టి చూపించాలా? అది కదా దేవుడు చెప్తుంది. దేవుని బట్టి, నేను మనిషిని బట్టి చెప్పట్లా, మనం నమ్మిన ఆయన్ని బట్టి చెబుతున్నాను. కృపగల్లవాడు తప్పించాడు, నీ ఆలోచనల నుంచి నిన్ను కాపాడాడు, నా ఆలోచనల నుంచి నన్ను కాపాడాడు. ఎప్పుడూ అలా బలహీనపడద్దు. నన్ను ఓర్పు కొంచెం ఓర్చుకోవాలి. నాకు ఇంకా స్వస్థత రాదు, నో నో నో. నీ ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఏ ఘడియలో నిన్ను ముడితే నీ దేహం బాగుపడదు. తుది శ్వాస విడిచేంత వరకు ఓర్పుతో మాట్లాడాలి. ఏమని? తుది శ్వాస విడిచేంత వరకు నేను నా ప్రభువుని నమ్ముతాను. ఏ ఘడియలో ముట్టినా నా దేహం బాగుపడుతుంది, నా రోగం తగ్గిపోతుంది. నా ఊపిరి ఉన్నంత వరకు నేను పోరాడతా. ఏ ఒక్కరోజు ఒక్క పూట ఒక అద్భుతం చేస్తే నా అప్పులన్నీ పోతాయి. నా తండ్రికి కష్టమా? నా తండ్రి కార్యం చేయాలనుకుంటే ఆయనకేమన్నా అడ్డమా? నా ఓర్పుని, నా నిరీక్షణను పరీక్షిస్తున్నాడు. నాయనా, నీ వైపే చూస్తా. నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటావు? అవమానాలు చెప్పావు కానీ పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. ప్రైజ్ ద లార్డ్. ఏమంటారండి? ఇప్పుడు చెప్పండి. అనవసరంగా ఆలోచించి జుట్లు పీక్కుందామా? సావు బతుకందామా? ఓర్చుకుందాం, ఎదురు చూద్దాం, నిరీక్షిద్దాం. అరే, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళకి వచ్చింది, నాకేం రాలేదంటే అంతకంటే గొప్పది ఇస్తాడు నీకు. ముందు పరిగెత్తిన కుందేలు కంటే వెనక నడిచిన తాబేలే గొప్పదైద్ది అన్నట్టు అట్లా నిలబెడతాడు నిన్ను, చేస్తాడు. వాళ్ళ పరిస్థితి మారింది, వీళ్ళ పరిస్థితి మారింది, నా బ్రతుకు మారదే అనొద్దా మాట. నీ ఓర్పుని, విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షిస్తున్నాడేమో, ఓర్పును పెంచుతున్నాడేమో. మనలో ఓర్పును పెంచడానికి, సహనాన్ని పెంచడానికి ఆ గుణం చాలా అవసరం. దానికే మనకిచ్చే ట్రైనింగ్లో మెజారిటీ ఉంటుంది. ఎంతమంది క్లియర్గా అర్థమైందే? దేవుడిచ్చే ట్రైనింగ్లో మెజారిటీ వర్క్ అంతా కూడా ఓర్పును మనలో డెవలప్ చేయడానికి వస్తుంది. ఓకేనా? ఇంత చెబుతున్నాను కదా, నేను తపనగాడినే, నేనేం పెద్ద మనిషిని కాదు. అయిపోవాలన్నట్టు ఉంటుంది. ఆగురా అంటుంటాడు ఆయన. ఇంకెప్పుడు ప్రభు ఆగురా, ఆగురా, కాస్త ఆగురా. ఇప్పటికీ మారలా నేను సరిగా, ఇప్పటికీ తపనే. ఇప్పుడు మీకే కాదు, నాకు కూడా చెబుతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిలిచినవాడు నమ్మదగినవాడు, సిగ్గుపడనియ్యడు. అవమానం నీకు స్థిరం కాదు, నీ తల ఎత్తే రోజు వచ్చింది. అన్యాయం అయిపోయానన్నావు, అది నీకు స్థిరం కాదు. నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు ఆ తీర్పును పొందే రోజు వచ్చింది. అప్పుడు నీ చేతులతో నువ్వే వారికి సాయం చేసే రోజు వచ్చింది. ఓపికతో ఎదురు చూడాలి, దీన మనసుతో ఓపికతో ఎదురు చూడాలి. వాగ్దానం పొందడానికి ఓర్పు కావాలి. కాబట్టి బిడ్డలారా, రారాజు దిగొచ్చేంత వరకు, మన జీవితాల్లో కార్యాలు చేసేంత వరకు ఆయన వైపే చూస్తూ, ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగుదాం. మిమ్మల్ని పాపం మీ కాళ్ళు లాగుంటాయి, నడువులు నొప్పులు పుట్టుంటాయి. ఏమంటే ఇబ్బంది పెట్టానా బాగా? ఒక అవసరమైన విషయం మీకు అందించాను. రైట్. ప్రభు చిత్తం అయితే రేపు తిమ్మ సముద్రంలో కలుసుకుందాం. అంటే సముద్రం అంటే నిజంగా సముద్రం అనుకున్నారు, ఊరి పేరు తిమ్మ సముద్రం. అక్కడ కలుసుకుందాం. రైట్, ప్రభు చిత్తం అయితే. ఓకే, రైట్. అందరూ తల్ల వంచి కళ్ళు మేయండి.
అవునవును. ఈరోజు బాప్తిస్మం చివరి శుక్రవారానికి మార్చాం కదా. ఎవరన్నా సిద్ధపడి ఉంటే మరి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి నాన్న. మరి బాప్తిస్మం ఇస్తాను. పాపాలు కడిగేసుకొని పరలోక రాజ్య వారసులు, దేవుని కుమారులు కుమార్తెలగున్నట్లుగా బాప్తిస్మానికి సిద్ధమై వచ్చిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంటుంది. చక్కగా వెళ్ళిపోండి. బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు, నాకు నా ప్రభువు కావాలి, రాకడకు సిద్ధపడాలి, నేను కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలి, యుగ యుగాలు యేసయ్యతో జీవితం అని కోరుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి. ప్రార్థన. దైవజనుల గురించి చెప్పాను. నాయకత్వపు విలువ, పెద్దోళ్ళ అవసరత, అలాగే మరి ఓర్పు, యేసయ్య వాగ్దానం దాన్ని విశ్వసించుట, నిరీక్షించుట, యూద ఆచారాలు, పెండ్లి విధానం అంతా కూడా ఈరోజు మీకు మంచి విషయాలు దేవుడు అందించాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో, దేవుని కృపలో ఈ సంగతులన్నీ భద్రం చేసుకోండి. హృదయంలో తెలియని వాళ్ళకి చెప్పండి, నేర్పించండి. నాయకత్వపు విలువలు నేర్పించండి. మరి నాయకత్వానికి వెలుపల బ్రతికితే కష్టం, నాయకత్వపు లోపల జీవించడం క్షేమకరమని మరి హెచ్చరిక చేయండి. అలాగే శిష్యులుగా తయారవటానికి నా బిడ్డలందరూ కూడా రెడీ కావాలి. ఎవరు తక్కువ వారుగా ఉండకూడదు. అందరూ కూడా దేవుని పాత్రలు కావాలి, శ్రేష్ఠ పాత్రలు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మల్ని రక్షించిన వాళ్ళై ఉండాలి. ఫలించేటి కొమ్మ వలె ఉండాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు తెలియనప్పుడు వాటిని మేజర్గా చూసాం. ఇప్పుడు వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు మనకు ఆత్మల రక్షణ మేజర్. నరకం నుంచి ఆత్మల్ని రక్షించడమే మనకు గొప్ప పని, ముఖ్యమైన పని, ఆలోచించదగ్గ పని. మిగిలిన తరువాయి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. ఈవేళ మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డల్ని బలపరిచారు తండ్రి, స్తోత్రమయ్యా. ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, వేదనలో, ఆవేదనలో ఉన్నారో బిడ్డలను ఆదరించు. వారిని మీరు దర్శించి మాట్లాడారని నమ్ముతున్నాను. నాకు కూడా మళ్ళొక్కసారి నేర్పుతున్న ఓర్పు చాలా అవసరం కుమారుడా. ఈరోజు నువ్వు చాలా విషయాల్లో ఓర్చుకున్నందువల్ల ఇప్పుడు ఫలితాలు చూస్తున్నావు. ఇప్పుడు ఎదురవుతున్న వాటి విషయంలో కూడా ఓర్చుకున్నందున తర్వాత ఫలితాలు చూస్తావని నాతో మాట్లాడుతున్నావు, బిడ్డలతో కూడా మాట్లాడుతున్నావు. చావాలనే ఆలోచన ఎవరికున్నా ఈరోజు నువ్వు వాళ్ళని గద్దించావు. చావటం కాదు వెర్రి ముఖమా, ఓర్చుకొని నిలబడో. నేను నీ తలనెత్తబోతున్నాను, గొప్ప కార్యాలు నీ ఎడల చేయబోతున్నాను. నా కార్యాలు చూడవా, నా వాగ్దానాలు నెరవేర్పు చూడవా, నీ శత్రువుల ఎదుట నీ తలనెత్తుట చూడవా. చూడాలి, నువ్వు చూడాలి. నీ కళ్ళ ముందు నేను చేయబోతున్నా. నువ్వు అనుభవాలు పొందాలి. నువ్వు చచ్చి నరకానికి కాదు, నా దగ్గరకు రావాలి అని ఎంత బాగా మాట్లాడావు నాయన. నీకు వందనాలు. మా బిడ్డల్ని దర్శించు. ఎవరు ఏ కలవరంలో ఉన్నా తీసివే కలవరం. విశ్వాసాన్ని బలపరిచి వృద్ధి పొందించి వెలిగించమని. రారాజు రాకడ కొరకు మేము ఆయత్తపట్టాన్ని కృప నీవు తండ్రి. పెళ్లి కుమారుని రా కొరకు పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధం చేసుకుని ఎదురొచ్చినట్టుగా మేము రెడీగా ఉండాలి ప్రభువా. ఆ సిద్ధపాటు ఎల్లప్పుడూ మాకు దాయిచ్చేయి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. బిడ్డలు తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డలందరూ కూడా నీ పనిముట్లై, సాధనాలై, వారు ఎవరితో మాట్లాడతారో వారి జీవితాలు మారాలి. వారు ఎవరిని తాకుతారో వారికి స్వస్థత కలగాలి. వారు ఏ ఇంటి అడుగు పెడతారో ఆ గృహాలు రక్షింపబడాలి, ఆశీర్వదించబడాలి. వారు ఏ సమాజంలో, ఏ వీధుల్లో తిరుగుతారో ఆ సమాజాలు రక్షింపబడాలి, ఆ వీధులు రక్షింపబడాలి. ఆ గ్రామాలు, ఆ పట్టణాలు, ఆ పల్లెలు, ఆ ప్రదేశాలు మార్పు చెందాలి, విమోచింపబడాలి. సున్నామములో బిడ్డల్ని ఆ విధంగా ఆశీర్వదించి పేరు పేరున దీవించు. పసి బిడ్డల మళ్ళీ వృద్ధుల వరకు కృపాక్షేమం కలిగించు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలకు నీ కృపా కాపుదలయ్యో. ఆన్లైన్ ద్వారా ఉండి వీక్షిస్తున్న బిడ్డలను కూడా దీవించు. విన్న సంగతులు వారు కూడా ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని ఆత్మీయంగా బలపడే కృపదా ఇచ్చేయి. మందిర ప్రతిష్టలన్నీ కూడా జయకరంగా జరిగించు. నీ దయతో ఇప్పటికీ 9 మందిర ప్రతిష్టలు ఘనంగా జరిగించావు. ఇక ముందున్నవన్నీ కూడా ఘనంగా జరగాలి. ఆత్మల రక్షణ కార్యం జరగాలి. అన్ని జనుల్లో నీ నామం ఊరేగింపబడాలి. ప్రతిష్ఠించిన ప్రదేశాలన్నిట ఆత్మల పంట పండాలి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.